తెలంగాణలో నిరుద్యోగులు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేయడం జరిగింది. అందులో కొంతమంది నామినేషన్లు రిజెక్ట్ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పి నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈరోజు అదే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు కేవలం భిక్షాటన చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది, కానీ ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తారని చెప్పి ఇదంతా బూటకం అని చెప్పి ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడగొట్టాలనే ప్రయత్నంతో మేము ముందరకు వస్తూ ఉన్నాం, ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. మాట్లాడదాం. కాశీ ఏంది అసలు ఈ కార్యక్రమానికి సంబంధించి? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము మోసపోయినాం, దారుణంగా మోసపోయినాం. బిచ్చకాల కంటే దారుణంగా మా విద్యార్థుల పరిస్థితి అయిపోయింది, నిరుద్యోగుల పరిస్థితి అయిపోయింది. కనీసం 2.5 సంవత్సరాల నుంచి ఎవరికి ఉద్యోగాలు లేవు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇవాళ బిచ్చం ఎత్తుకునే కార్యక్రమం వచ్చిందంటే ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కేవలం నిరుద్యోగ భృతి అన్నాడు, 3116 అన్నట్టు నిరుద్యోగ భృతి కూడా మా నిరుద్యోగులకు విద్యార్థులకు ఇవ్వకుండా కేవలం 810 కోట్ల అన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం విధులు రిలీజ్ చేసి అది కూడా దోచుకోవడం జరిగింది. ఎందుకంటే రాజు వికాసం పేరు చెప్పి 6000 కోట్లు కూడా ఇక్కడ ఉన్న నాయకులు దోచుకోవడం జరిగింది. ఎందుకంటే మా తల్లిదండ్రుల యొక్క బాధలు కన్నీళ్ళు ఆవేదనలు, మా యొక్క బాధలు కన్నీళ్ళు ఆవేదనలు ఉద్యోగాలు రానివ్వకుండా మేము బిచ్చగాల కంటే దారుణంగా ఇది అయిపోయినాం. కాబట్టి సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులారా, జూబ్లీహిల్స్లారా, అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, ఎందుకంటే మేము నిరుద్యోగులం విద్యార్థులం, మేము బిచ్చగాల కంటే దారుణం అయిపోయింది. మీ ఓటు మాకు బిచ్చమేయండి అమ్మా అని మేము ఈ జూబ్లీహిల్స్లో పెద్దమ్మ తల్లి సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి మా పరిస్థితి అర్థమయ్యే విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందే కాకుండా మా నిరుద్యోగుల పైన అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ తల్లి సాక్షిగా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే ప్రధానమైన డిమాండ్. ఇవాళ మేము బిచ్చగాలుగా మమ్మల్ని అవతరించి మమ్మల్ని చిత్రీకరించింది కదా. నిజంగానే కాంగ్రెస్ పట్ల ఉన్న రేవంత్ రెడ్డి గానే బిచ్చం అడుకునే విధంగా మేము తీసుకురాకపోతే ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ సాక్షిగా చెప్తా ఉన్నా, ఇదే పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్తా ఉన్నాం. పెద్దమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. రాబోయే రోజుల్లో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి భిక్షం ఆడుకునే స్థితికి మా నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులు తీసుకొచ్చే విధంగా మేము ప్రణాళిక చేస్తాం. గడపకి వెళ్ళి మీరు మాకు చేసిన మోసాలు, ఎందుకంటే మా తల్లిదండ్రుల కంటే దారుణంగా మా విద్యార్థులు మోసపోయారు. కాబట్టి కేవలం సోదరులారా మాకు ఓటేయండి, భిక్షం వేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జూబ్లీహిల్స్లో కనీసం ఓట్లు వేయకుండా ఆ ఓట్ల కన్నా మనం భిక్షం వేయాల్సిందిగా, మమ్మల్ని గెలిపించాల్సిందిగా ఈ జూబ్లీహిల్స్ ప్రజలను మేము వేడుకుంటున్నాం, మేము అడుగుకుంటున్నామని మరొకసారి తెలియజేస్తా ఉన్నా అన్న. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు ఎట్లా చూస్తారు? అంటే ఇక్కడికి వచ్చి ఈ జూబ్లీహిల్స్ నా అడ్డ, ఇక్కడి నుంచి బయటికి పోలేరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పాలంటే నిజంగానే జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గారి డబ్బులున్నా 1000 కోట్లున్నా గల అడ్డ. ఎందుకంటే నేను ఒక పేదవాడిని, నేను ఒక రాజకీయ నాయకుడిని కాను, నేను ఒక విద్యార్థిని, ఒక నిరుద్యోగిని, నా తినడానికి తిండి కూడా లేని ఒక స్థితిలో ఉన్నా. కాబట్టి ఇవాళ జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్నా, డబ్బులు కూడా ఒక ఛార్జ్ పెట్టుకొని కూడా వెళ్ళని పరిస్థితుల్లో ఇవాళ బిచ్చం ఆడుకుంటున్నా. కాబట్టి 1000 కోట్లు ఉన్న నవీన్ యాదవ్ అన్న గారు మీరు అంటా ఉన్నారు ఇది నా అడ్డ, మీరు ఖచ్చితంగా గల్లీలోకి వస్తే తిరిగి వెనక్కి వెళ్ళలేరు అంటా ఉన్నారు. కాబట్టి మీ గల్లీలోకి వస్తాం, మీ ఇంటికి వస్తాం, మీరు కత్తులున్నా గన్లున్నా కటారులున్నా మీరు ఏం చేస్తారో చేయండి. కాబట్టి మేము తిరిగి వెళ్ళలేం కావచ్చు కానీ మిమ్మల్ని ఒడగొట్టడంతో, కాబట్టి మేము తిరిగి వెళ్ళాం. మిమ్మల్ని ఒడగొట్టిన తర్వాతనే మేము ఇంటికి వెళ్తామో లేకపోతే శ్మశానంకి వెళ్తామో, ఖచ్చితంగా ఎక్కడొక చోట వెళ్తాం. కాబట్టి మిమ్మల్ని ఒడగొట్టడం పక్కా. కాబట్టి మిమ్మల్ని డిపాజిట్లు రానివ్వకుండా, మేము ఇచ్చే నిరుద్యోగులు శిక్ష ఒకటే, కనీసం డిపాజిట్లు రానివ్వకుండా మా నిరుద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గిఫ్ట్ ఇస్తాం. డిపాజిట్లు రానివ్వకుండా మేము ఏ విధంగా భిక్ష అడుగుతున్నామో అదే విధంగా ఇక్కడ ఉన్న 40 మంది స్టార్ క్యాంపెయిన్లు ఎవరైతే జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇవాళ ఏం చేస్తున్నామో వాళ్ళందరూ కూడా భిక్ష అడుకునేటట్టు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నిలబెడతాం. ఎందుకంటే ఉద్యోగులు వేసిన నామినేషన్లనే ఉంచలేదు, రిజెక్ట్ చేసిరు, చాలా మంది కావాలని అని చెప్పారు మీరే. మరి ఒక్కరితోటి సాధ్యమవుతుంది అనుకుంటారా? మా ఒక్కరితోటే, ఎందుకంటే మా వెనుక 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నారు. మా కన్నీటి గాథ వెనుక కడుపు కాలి కడుపు మంటతో మా కన్నీళ్ళ ఆవేదనతో మా కొలువులు వస్తున్నాయి, ఆశలు ఆవిరైనాయి. కాబట్టి మా నిరుద్యోగుల వెనుక మా తల్లిదండ్రులు ఉన్నారు, రైతులు ఉన్నారు, 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి గల్లీ తిరుగుతాం, ప్రతి డోర్ తిరుగుతాం. మాది ఒకటే డిమాండ్, మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయకుండా, నాది 37 నంబర్ నాది, ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపించాల్సిందిగా మేము మరొకసారి జూబ్లీహిల్స్లో ఉన్న ప్రజలకు వేడుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయద్దు, మీరు ఓటు నోటికేషన్ పర్లేదు అమ్మా. ఎందుకంటే నేను ఒక నిరుద్యోగిని, నేను ఒక విద్యార్థిని, కాబట్టి నా యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఓటు వేయకుండా ఎందుకంటే మేము బిడ్డలకు పట్టదు. కాబట్టి
ఈ పరిస్థితి ఎవరికి రావద్దు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము భిక్షాటన కార్యం చేసినాం, ఖచ్చితంగా ఓడగొడతాం అనేటువంటిది మరొకసారి తెలియజేస్తా ఉన్నా అన్న. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? జూబ్లీహిల్స్ ప్రజలారా మీకు విన్నపించుకునేది ఒకటే, ఇప్పుడు యావత్ భారతదేశము తెలంగాణనే కాకుండా యావత్ భారతదేశం ఈరోజు మీ వైపు చూస్తూ ఉన్నది. మీరు ఇచ్చే తీర్పు పైననే మొత్తము తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్ ఆధారపడి ఉన్నది. మీరు జూబ్లీహిల్స్ ఎన్నికలలో అధికార పార్టీకే పట్టం కడితే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు మా ఇంటే ఉన్నారన్న ధీమా వాళ్ళకి వ్యక్తం అవుతుంది. కాబట్టి మీరు మా నిరుద్యోగుల తరపున నుంచి పోటీ చేస్తున్న కాశీనాథ్ సీరియల్ నెంబర్ 37 పైన ఉన్న హార్మోనియం గుర్తుకు ఓటేసి గెలిపించగలడు. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతేనే పనులు అనేది సకాలంలో జరుగుతాయి, పనులు అనేది జరుగుతూ ఉంటాయి. లేకుంటే ఈరోజు ఇదే అధికార పార్టీ మళ్ళీ గెలిస్తే ఎక్కడ పనులు అక్కడనే ఆగిపోతాయి. కాబట్టి మీరు కొంచెం ఆలోచించి, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నది కాబట్టి హార్మోనియం గుర్తుపై ఓటేసి గెలిపించగలరు. ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు? ఇప్పటికీ పాత నోటిఫికేషన్లోనే వీళ్ళు ఓన్లీ నియామక పత్రాలు వేసారు, అంతేగాని వీళ్ళు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చింది ఏం లేదు. ఏ డిపార్ట్మెంట్లో ప్రత్యేక నోటిఫికేషన్ ఏం లేదు. కాకపోతే పాత నోటిఫికేషన్లోనే కొన్ని యాడ్ చేసినారు అంతే. డిఎస్సిలో 6,000కి 5,000 యాడ్ చేశారు. దాని తర్వాత గ్రూప్ 1కి 60 పోస్టులు యాడ్ చేయడం జరిగింది. అంతేగాని వీళ్ళు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టులు ఎలాంటి పోస్టులు కూడా లేవు, ఏమి కూడా లేవు. కాబట్టి వీళ్ళు తక్షణమే ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 లక్షలు ఏదైతే వీళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చినారో ఆ జాబ్ క్యాలెండర్ను తొందరగా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఇప్పుడు నవీన్ యాదవ్ నిలబడ్డాడు అక్కడ బరిలో, నిరుద్యోగులు మీరు కూడా నామినేషన్ వేసినట్టున్నారు కానీ అన్ని రిజెక్ట్ అయినాయి. ఇప్పుడు మీరు ఆయనను ఓడిస్తా అని చెప్తా ఉన్నారు, ఇది సాధ్యమయ్యే పనినా? ఇది బరాబర్ ఖచ్చితంగా సాధ్యం సార్. మేము నమ్ముకొని తెచ్చుకున్న ప్రభుత్వం ఈ రోజు మమ్మల్ని మోసం చేసే ధోరణిగా ప్రవర్తిస్తుంది. సో మా తరపు నుంచి ఒక నిరుద్యోగ అభ్యర్థి కాశీ అన్న నించున్నారు. సో జూబ్లీహిల్స్ ప్రజలకు వేడుకునేది ఏంటి అంటే గెలిపించండి, నిరుద్యోగం మమ్మల్ని గెలిపించండి. ఎందుకంటే మీ తరతరాల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కూడా ఇక్కడ ఆధారపడి ఉంది కాబట్టి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను నిరుద్యోగులు, ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలు. చాలా మంది ఎమ్మెల్సీలు కలిసిండ్రు, ఎమ్మెల్యేలు కలిసిండ్రు, మీకు నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడిర్రు, మేము ముఖ్యమంత్రిని కల్పిస్తామని చెప్పారు. ఇంకా ఇంతవరకు తీరలేదా సమస్యలు? అసలు తీరలేదు సార్. మాతో మాట్లాడాలి కదా, ఆ అవకాశమే ఎదురు చూస్తున్నాం. మాతో మాట్లాడే అంశమే దొరకట్లేదు మాకు. ఇంకెవరికి చెప్పుకోవాలి? మేము గెలిపించుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఈ రోజు ఇంకెవరు పట్టించుకుంటారు? ఇంకా మీరే పట్టించుకోకపోతే ఓట్లు అడుగుదాం అనుకుంటున్నారు ప్రజలందరికీ. సో మా దగ్గర అయితే డబ్బులు లేవు సార్. మీలాగా ఏ పార్టీ లాగా మైకు ప్రచారం చేసేంత కెపాసిటీ అయితే మాకు లేదు. కేవలం ఈ రోజు ఈ పెద్దమ్మ గుడి సాక్షిగా మీ వచ్చిన చందాతోనే మేము ప్రచారం చేయాలని కోరుకుంటున్నాము. ఏం చెప్పాలనుకున్నారు ప్రజలకు? మీరు నిరుద్యోగులను గెలిపించండి. ఇన్ని రోజులు మీరు వాళ్ళని గెలిపించారు, పార్టీలను గెలిపించారు. ఈ రోజు ఒక నిరుద్యోగ అభ్యర్థికి అవకాశం ఇవ్వండి, మా తరపు నుంచి మాట్లాడే అవకాశం ఉంటుంది అని జూబ్లీహిల్స్ ప్రజలను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.